దసరాకు కొత్త జిల్లాలో పాలన షురూ కాబోతోంది. ముందుగా అనుకున్న 27 జిల్లాలకు తోడు 4 డిస్ట్రిక్ట్స్ తోడవడంతో స్వరూపం పూర్తిగా మారిపోయింది. వరంగల్ నుంచి జనగాం, కరీంనగర్లో సిరిసిల్ల, మహబూబ్నగర్లో గద్వాల, అలాగే ఆదిలాబాద్లో ఆసిఫాబాద్ జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల్లోనూ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. కొత్త జిల్లాల స్వరూపాలను అందించే ప్రయత్నం చేస్తోంది V6. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ భరత్ లైవ్ లో అందిస్తారు. భరత్, ముందు 27 జిల్లాలు అనుకున్నారు, ఇప్పుడు 4 కలిపి 31 అయ్యాయి. సో కొత్త జిల్లాల స్వరూపం ఎలా ఉండొచ్చు ఓవరాల్ గా? 4 కొత్త జిల్లాలు ప్రభుత్వం ప్రకటించడంతో దాదాపు 15 జిల్లాలకు సంబంధించిన స్వరూపంలో పూర్తిగా మార్పు వచ్చింది. కొత్త జిల్లాల మ్యాప్స్ మొత్తం 31 జిల్లాల మ్యాప్ ఏ విధంగా ఉండబోతోంది అన్న ప్రయత్నాన్ని V6 చేసింది. దాన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేసింది. అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు, అంటే 1-2 మార్పులు చేర్పులు చివరి నిమిషంలో జరగచ్చు. బట్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు చూస్తే ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ ఇక్కడ కొత్త జిల్లా ఏర్పాటు చేయడం వల్ల 1-2 మండలాలు దీని నుంచి ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్ళాయి. అంటే గత మ్యాప్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన మ్యాప్లో కొద్దిగా మార్పులు చేర్పులు జరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మావల, గుడిహత్నూర్, బజార్ హత్నూర్, బేలా, బోత్, జైనత్, తాంసీ, భీంపూర్, తలమడుగు, నేరేడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్ ఈ మండలాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇంతకు ముందు ఉన్న 2 మండలాలు జైనూర్ కానీ సిర్పూర్ యూ కానీ ఈ 2 మండలాలు ఇవి ఆసిఫాబాద్ ఇటువైపు ఉన్న మండలాలు, ఈ 2 మండలాలు కూడా ప్రస్తుతం ఇవి ఆసిఫాబాద్ జిల్లాలో కలిసిపోయాయి. సో ఒక 2 మండలాలు తప్ప ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం ఆ విధంగా ఉంది. ఇటువైపు ఉన్న మండలాలు మాత్రం ఆసిఫాబాద్లో కలిసాయి. తర్వాత చూసుకుంటే కనుక మంచిర్యాల జిల్లా, ఇంతకుముందు దీన్ని కొమురం భీం జిల్లాగా వ్యవహరించేవారు. అయితే కొమురం భీం జన్మస్థలం ఆసిఫాబాద్లో ఉండడంతో ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీం జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్తగా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేయడం వల్ల మంచిర్యాల జిల్లాలో దాదాపు సగం పార్ట్ కూడా ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం మొత్తం 18 మండలాలు ఉన్నాయి. చెన్నూరు, జైపూరు, భీమారం, కోటపల్లి, లక్షటిపేట, మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, మందమర్రి, దండపల్లి, జన్నారం, కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తాండూరు, భీమిని, కన్నెపల్లి ఈ మండలాలన్నీ కూడా ప్రస్తుతం మంచిర్యాలలో ఉన్నాయి. అయితే కొన్ని మండలాలు చాలా వరకు కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కలవడం వల్ల మంచిర్యాల విస్తీర్ణం చాలా వరకు కూడా తగ్గింది. అదేవిధంగా పాపులేషన్ కూడా తగ్గింది. ఓవరాల్గా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల కాన్స్టిట్యూన్సీస్ మొత్తం ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఖానాపూర్ జిల్లాలో ఒక 2 మండలాలు జన్నారం, ఖానాపూర్ నియోజకవర్గంలో 2 మండలాలు జన్నారం, దండెపల్లి ఇవి 2 మాత్రం ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో కలిశాయి. తర్వాత కొత్తగా ఏర్పాటు అయిన నిర్మల్ జిల్లాలో మాత్రం గత ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎటువంటి మార్పులు జరగలేదు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గం, ముదోల్ నియోజకవర్గం ఈ రెండింటితో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా 2 మండలాలు నిర్మల్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. ఖానాపూర్, ఖడంపెద్దూర్ ఈ 2 మండలాలు కూడా ఈ నిర్మల్ జిల్లాలో పార్ట్గా ఇక్కడ ఉన్నాయి. తర్వాత చూసుకుంటే కనుక నిర్మల్ జిల్లా తర్వాత ఆసిఫాబాద్ జిల్లా పేరు ఇప్పుడు కొమురం భీం జిల్లాగా వ్యవహరిస్తున్నారు. ఈ కొమురం భీం జిల్లాలో ఎందుకంటే సిర్పూర్ యు, జైనూర్ ఈ 2 మండలాలు గతంలో మొన్నటి వరకు కూడా ఆదిలాబాద్ డిస్టిక్లో భాగంగా ఉండేవి. ఇప్పుడు అవి ఆసిఫాబాద్ జిల్లాలో చేరాయి. మిగతా అన్ని మండలాలు కూడా మొత్తం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు ఉంటే 2 మండలాలు ఆదిలాబాద్ జిల్లా నుంచి చేరితే మిగతా 13 మండలాలు కూడా మంచిర్యాల జిల్లా నుంచి చేరాయి. మంచిర్యాల జిల్లా నుంచి చేరిన మండలాలు కాగజ్నగర్, సిర్పూర్ టీ, దహేగాం, కౌటాల, బెజ్జూరు, చింతల మానేపల్లి, పెంచికల్పేట, ఆసిఫాబాద్, రెబ్బన, అదేవిధంగా వాంకిడి, కెరమెరి, జైనూరు, లింగాపూర్, తిర్యాని ఇవన్నీ కూడా మంచిర్యాల జిల్లా నుంచి ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చాయి. సో ఒక కొత్త జిల్లా ఇప్పుడు కొమురం భీం జిల్లా పేరుతో ఆసిఫాబాద్ హెడ్ క్వార్టర్గా ఏర్పడబోతోంది. దీనికి సంబంధించిన మ్యాప్ ఇది. ఆ తర్వాత ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్తే కరీంనగర్ జిల్లా చాలా దాదాపు 5-6
ముక్కలైంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోనే కొత్తగా కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలు ఏర్పడడంతో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాలు వరంగల్ అర్బన్కు వెళ్ళాయి, మరికొన్ని భూపాలపల్లి జిల్లాకు వెళ్ళాయి, మరికొన్ని సిద్దిపేటకు కూడా వెళ్ళాయి. సో కరీంనగర్ జిల్లా దాదాపు గతంలో ఉన్న కరీంనగర్ జిల్లా ఏడు జిల్లాలకు వెళ్ళిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. 16 మండలాల్లో కరీంనగర్ కానీ, అదేవిధంగా కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, మానకొండూరు, తిమ్మాపూరు, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, వీనవంక, సైదాపూర్, శంకరపట్నం, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట. అయితే 2 మండలాలకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో ఇంకా క్లారిటీ రాలేదు. ఒకటి బెజ్జంకి మండలం, అదేవిధంగా ఇల్లంతకుంట మండలం. ఈ రెండు మండలాల్లో కొన్ని పార్ట్స్ సిద్దిపేటలో కలపాలని ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇల్లంతకుంట మండలం. ఈ ఇల్లంతకుంట మండలాన్ని వరంగల్ అర్బన్లో కలుపుతారు అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది కరీంనగర్ జిల్లాలోనే ఉంది. బట్ చివరి నిమిషాల్లో ఏమైనా మార్పులు జరగవచ్చు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోనే బెజ్జంకి మండలం కూడా ఇక్కడ ఉంది. ఈ బెజ్జంకి మండలాన్ని కూడా సిద్దిపేటలో కలపాలనే డిమాండ్ ఉంది. బట్ ఇక్కడ ప్రజలు మాత్రం కరీంనగర్ జిల్లాలోనే ఉంటామంటున్నారు. సో చివరి నిమిషాల్లో హైపవర్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. తర్వాత జగిత్యాల జిల్లాకు ఒకసారి చూస్తే కనుక జగిత్యాల జిల్లాలో గతంలో జారీ చేసిన నోటిఫికేషన్కు ఇప్పటికీ ఎటువంటి మార్పు లేదు. మొత్తం 18 మండలాలు ఉన్నాయి. జగిత్యాల, అదేవిధంగా కోరుట్ల, వేములవాడ, చొప్పదండి, ధర్మపురి ఈ నియోజకవర్గాల్లో లోని మండలాలు ఉన్నాయి. మొత్తం 18 మండలాలు. జగిత్యాల రూరల్, రాయికల్, సారంగపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెలగటూర్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కతలాపూర్. సో ఈ స్వరూపంతో జగిత్యాల జిల్లా ఉంది. జగిత్యాల జిల్లాలో పెద్దగా మార్పులేమీ లేవు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా కూడా గతంలో ప్రకటించిన నోటిఫికేషన్కు ఇప్పటికీ ఎటువంటి మార్పు లేవు. పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం కూడా దీని పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలు, పెగడపల్లి మండల్ ఈ రెండు కూడా పెద్దపల్లిలో కలుస్తున్నాయి. తర్వాత రామగుండం మొత్తం కూడా పెద్దపల్లి జిల్లా కిందకి వస్తుంది. రామగుండం నియోజకవర్గం మంతని కానీ, ముత్తారం కానీ, కమాన్పూర్ ఈ 3 మండలాలు కూడా పెద్దపల్లి జిల్లాకు వస్తున్నాయి. దీనిలో కూడా పెద్దగా మార్పులు లేవు. తర్వాత సిరిసిల్ల జిల్లా, రాజన్న జిల్లాగా కూడా దీన్ని వ్యవహరిస్తారు. సో సిరిసిల్ల హెడ్ క్వార్టర్గా ఏర్పడుతున్న జిల్లాలో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఇంకా 1-2 మండలాలు దీనిలో కలుస్తాయా కలవవా అన్న క్లారిటీ ఉంది. బెజ్జంకి మండలం కానీ ఇతర మండలాల గురించి కొంత స్పష్టత చివరి నిమిషాల్లో రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు సిరిసిల్ల రూరల్, ముస్తాబాదు, గంభీర్రావుపేట, అదేవిధంగా ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, వేములవాడ, బోయిన్పల్లి, ఇల్లంతకుంట మండలం దీనిలో కలిస్తే కనుక కరీంనగర్లో కాకుంటే ఈ విధంగా ఈ స్వరూపం ఉండే అవకాశం ఉంది. సో ఓవరాల్గా సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత సిరిసిల్ల జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు ఒకసారి వస్తే కనుక మహబూబ్ నగర్ జిల్లాలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ గద్వాల జిల్లా ఏర్పాటు చేయడం వల్ల మహబూబ్ నగర్ జిల్లాలో మార్పులు వచ్చాయి. తర్వాత కొన్ని మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని రంగారెడ్డి జిల్లాకు వెళ్ళడం వల్ల కూడా మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. మూసాపేట, బూత్పూరు, హన్వాడ, కోయిల్కొండ, మహబూబ్ నగర్ రూరల్, నవాబ్పేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, గండీడ్ గతంలో రంగారెడ్డి జిల్లాలో ఉండేది, అది మహబూబ్ నగర్ జిల్లాకు ప్రస్తుతం వచ్చింది గండీడ్ మండలం. అదేవిధంగా దేవరకద్ర, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, దౌలతాబాద్, కోస్గి, మద్దూర్, ఉట్కూర్, సర్వా ఈ మండలాలన్నీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా తర్వాత వనపర్తి జిల్లాను ఒకసారి చూద్దాం. వనపర్తి జిల్లాకు సంబంధించిన మ్యాప్. వనపర్తి జిల్లా మ్యాప్లో కూడా చాలా చేంజెస్ చేసుకున్నాయి. ఎందుకంటే ఈ పార్ట్ అంతా కూడా ప్రస్తుతం గద్వాల జిల్లాలో భాగం అయిపోయింది. సో వనపర్తి జిల్లా కూడా గద్వాల జిల్లా ఏర్పడటం వల్ల దాదాపు సగం మండలాలు గద్వాల జిల్లాలో కలిసిన పరిస్థితి ఉంది. వనపర్తి జిల్లాలో ప్రస్తుతం వనపర్తి, గోపాలపేట, పెద్దమండడి, గన్పూర్, కొత్తకోట, వీపనగండ్ల, పానగల్, పెబ్బేరు, చిన్న చింతకుంట, ఆత్మకూర్, అమరచింత, మదనపూర్, కోడేరు,
అడ్డాకుల, ఆలంపూర్, ఉండవెల్లి, ఏదుల ఇవన్నీ కూడా వనపర్తిలో కలిశాయి. దీనిలో ఆలంపూర్, ఉండవెల్లి ఈ 2 మండలాలని కూడా గద్వాలలో కలపాలని అక్కడ ఎమ్మెల్యే సంపత్ డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కేశవరావు నేతృత్వంలోని హై పవర్ కమిటీకి కూడా వినతి పత్రం ఇచ్చారు. సో వనపర్తి మండలం గద్వాల ఏర్పాటు చేయడం వల్ల వనపర్తి జిల్లాలో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా చోటు చేసుకున్నాయి. వనపర్తి జిల్లా తర్వాత ఒకసారి నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో కూడా గద్వాల జిల్లా వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఓవరాల్గా నాగర్ కర్నూలు జిల్లాలో 22 మండలాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. తర్వాత అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక పార్ట్, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా కొన్ని పార్ట్స్ నాగర్ కర్నూలు జిల్లాలో భాగమయ్యాయి. కల్వకుర్తి జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాలు కొన్ని శంషాబాద్ జిల్లాలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. తర్వాత గద్వాల జిల్లా కొత్తగా ఏర్పాటు చేస్తున్న గద్వాల జిల్లా స్వరూపాన్ని మనం చూడొచ్చు. గద్వాల జిల్లాకు బార్డర్గా ఇటువైపు కర్ణాటక ఉంది, ఇంకోవైపు చూసుకుంటే వనపర్తి జిల్లా ఉంది. గద్వాల జిల్లాలో ప్రస్తుతం మొత్తం 13 మండలాలు ఉన్నాయి. అతి చిన్న జిల్లాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పాల్సి ఉంటుంది. సిరిసిల్ల జిల్లాతో పాటు గద్వాల జిల్లాలో గద్వాల, దరూర్, గట్టు, మల్దకల్, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, ఐజా, నందిన్నే, రాజోలి, కృష్ణ, మాగనూర్, మక్తల్. సో ఇవన్నీ కూడా ఈ తుంగభద్ర పరివాహక ప్రాంతం అంతా కూడా గద్వాల్ జిల్లాలో ఉంది. ఆ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ గద్వాల్ జిల్లా నుంచి వరంగల్ జిల్లాకు ఒకసారి వెళ్తే వరంగల్, హన్మకొండ అని 2గా గతంలో డివైడ్ చేశారు. బట్ ఇప్పుడు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్గా డివైడ్ చేశారు. వరంగల్లో ఉన్న అర్బన్ ప్రాంతం అంతా ఒకటి, అంటే వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ఇవన్నీ కూడా ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లాలో భాగమయ్యాయి. మొత్తం 12 మండలాలు వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నాయి. వరంగల్, కిరా వరంగల్, హన్మకొండ, కాజీపేట, హసన్పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎలకతుర్తి, కమలాపూర్, ఇల్లంతకుట్ట ఇవన్నీ కూడా, అంటే కొన్ని కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎలకతుర్తి, కమలాపూర్, ఇల్లంతకుట్ట ఇవన్నీ కూడా ఈ వరంగల్ అర్బన్లో భాగమయ్యాయి. ఇల్లంతకుంటలోని కొన్ని గ్రామాలు కరీంనగర్లో ఉంటే మరికొన్ని గ్రామాలు వరంగల్ అర్బన్లో, కొన్ని సిరిసిల్లో, ఇలా ఇల్లంతకుంట మండలం మీద అయితే కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. సో వరంగల్ సంబంధించి అయితే అర్బన్ పార్ట్స్ అన్నీ కూడా ఒకే జిల్లాగా వరంగల్ అర్బన్ జిల్లా ఏర్పాటు చేశారు. దాని తర్వాత వరంగల్ రూరల్ జిల్లా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో మొత్తం 14 మండలాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో గతంలో ఉన్న పార్ట్స్ పరకాల, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, షాయంపేట, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపూర్, నర్సంపేట, చెన్నరావుపేట, నెక్కొండ ఇవన్నీ కూడా వరంగల్ రూరల్లో భాగంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇటువైపు పార్ట్ అంతా కూడా జనగామ జిల్లాకు వెళ్ళింది. ఇంతకుముందు జనగామ జిల్లా లేదు. జనగామ జిల్లాలో అంతా కూడా దాదాపు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లా అంతా కూడా వరంగల్ రూరల్ జిల్లాలో భాగంగా ఉండేది. కానీ మెజారిటీ ప్రాంతాలు ఈ వరంగల్ రూరల్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం సగం ప్రాంతాలన్నీ కూడా జనగామ జిల్లాకు వెళ్ళాయి. తర్వాత భూపాలపల్లి జిల్లా గతంలో అనౌన్స్ చేసిన దానికి ఇప్పటికీ ఎటువంటి మార్పు లేదు. భూపాలపల్లి హెడ్ క్వార్టర్గా దీన్ని ఆచార్య జయశంకర్ జిల్లాగా వ్యవహరిస్తున్నారు. సో ఈ ఆచార్య జయశంకర్ జిల్లాలో మొత్తం 19 మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవ్పూర్, వెంకటాపురం, వాజేడు. సో దీనిలో చాలా వరకు కూడా పార్ట్స్ కొన్ని కరీంనగర్ జిల్లాలోని మంతన్ నియోజకవర్గంలో పార్ట్స్ ముత్తారం, అదేవిధంగా మల్హర్రావు, కాటారం, మహదేవ్పూర్ ఇవన్నీ కూడా కరీంనగర్ జిల్లా నుంచి భూపాలపల్లిలో చేరాయి. ఈ భూపాలపల్లి జిల్లా సంబంధించిన మ్యాప్లో కూడా గతంలోకి ఇప్పటికీ ఎటువంటి తేడా లేదు. తర్వాత మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలోనే మరొక కొత్త జిల్లా ఏర్పాటైంది. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉన్నాయి. మహబూబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురివి, మరిపెడ, నరసింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్దవంగర, గంగారం. సో మహబూబాబాద్ జిల్లా 16 మండలాలతో ఏర్పాటైంది. ఆ తర్వాత జనగామ జిల్లా కోసం చాలా పోరాటాలు జరిగాయి. ఎట్టకేలకు ప్రభుత్వం అక్కడి ప్రజల
ఆకాంక్షలను మన్నించి జనగామ జిల్లా ఏర్పాటు చేసింది. జనగామ జిల్లాలో గతంలో వరంగల్ రూరల్లో ప్రపోజ్ చేసిన ప్రాంతాలతో పాటు కొన్ని యాదాద్రి జిల్లాకు సంబంధించిన మండలాలు కూడా కలిశాయి. జనగాంలో మొత్తం 13 మండలాలు ఉన్నాయి. బచ్చన్నపేట, జనగాం, లింగాల, గణపూర్, గుండాల, దేవరుప్పల, పాలకుర్తి, కొడకండ్ల, జఫర్గఢ్, అదేవిధంగా రఘునాథపల్లి, గన్పూర్, చిల్పూర్ ఇవన్నీ మండలాలు కూడా దీనిలో చేరాయి. గతంలో కొడకండ్ల, పాలకుర్తి ఇవన్నీ కూడా గతంలో ఈ యాదాద్రి జిల్లాలో భాగంగా ఉన్న కొన్ని పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి జనగాం జిల్లాలో చేరాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో కూడా చాలా జిల్లాలోని ప్రాంతాలు కొత్తగా చేరాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట మొత్తం 22 మండలాలు ఉన్నాయి. సిద్దిపేట రూరల్, నంగునూరు, అదేవిధంగా చిన్నకోడూరు, తొగుట, దౌలతాబాద్, మిర్దొడ్డి, దుబ్బాక, హుస్నాబాద్, కోహెడ, శనిగారం, హుస్నాబాద్ రూరల్, గజ్వేల్, జగదేవ్పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోల్, చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి. అంటే వరంగల్ జిల్లాలో గతంలో భాగంగా ఉన్న చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి ఇవన్నీ కూడా సిద్దిపేటలో కొత్తగా చేరాయి. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న హుస్నాబాద్, కోహెడ, శనిగరం, హుస్నాబాద్ రూరల్ ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసే సిద్దిపేటలో చేరాయి. మనం ఇక్కడ చూడొచ్చు. అంటే జనగామ నియోజకవర్గంలో కొంత పార్ట్, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కొన్ని మండలాలు కూడా సిద్దిపేటలో కలుస్తున్నాయి. తర్వాత సిద్దిపేట నుంచి చూసుకుంటే మెదక్ జిల్లా దగ్గరికి వెళ్తే ఒకసారి మెదక్ జిల్లా గతంలో ఏదైతే నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చిందో దానికి దీనికి ఎటువంటి కూడా మార్పులు లేవు. మెదక్ జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో మెదక్, తర్వాత నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఆందోళ్, అదేవిధంగా నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక ఈ నియోజకవర్గాలకు సంబంధించిన మండలాలు కూడా ఈ మెదక్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. దాని తర్వాత చూసుకుంటే సంగారెడ్డి జిల్లా ఉంది. సంగారెడ్డి జిల్లాలో కూడా ఎటువంటి మార్పులు జరగలేదు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉన్నాయి. జహీరాబాద్ నియోజకవర్గం, తర్వాత ఆందోళ్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు, నర్సాపూర్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ మొత్తం, పటాన్చెరు నియోజకవర్గం మొత్తం కూడా ఈ సంగారెడ్డి జిల్లాలో వచ్చాయి. సో ఓవరాల్గా ఇది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి. కొత్త మ్యాప్ల ద్వారా దాదాపు 15 జిల్లాల సమగ్ర స్వరూపం కూడా మారిపోయింది. 1-2 మార్పులు చేర్పులు తప్ప, ఎందుకంటే ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. 11వ తేదీకి నుంచే ఈ జిల్లాల్లో పాలన ప్రారంభం కావాలి కాబట్టి 1-2 మార్పులు తప్ప దాదాపు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 1-2 మండలాలు మాత్రం కొన్ని జిల్లాల్లో మార్పులు చేర్పులకు మారే అవకాశం ఉంది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ భరత్.